వాస్తవానికి కొద్ది వారాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కుటుంబానికి ప్రత్యేకంగా భద్రతా దళాన్ని ఏర్పాటు చేస్తూ ఒక జీవో వచ్చింది. మహిళలతోనే మొత్తం వచ్చింది. అంటే ముఖ్యమంత్రి కుటుంబానికి భద్రత కల్పించే ఒక ప్రత్యేక దళం. అవును. మరి ఆ కుటుంబంలో వీళ్ళిద్దరు లేరు కదా? లేరు. ఇప్పుడు చెప్పండి. ముగ్గురు లేరు. అమ్మ ముగ్గురు కదా, నలుగురు. అనిల్ గారు కూడా లేడుగా. సునీల్ గారు ఇప్పుడు అమ్మ ఉందో లేదో ఆమె చెప్పాలి. షర్మిలకి చాలా క్లియర్గా బయటకు వచ్చి అన్న చేసిన లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాల గురించి మాట్లాడుతుంది. సునీత గారు బయటకు వచ్చి మాట్లాడుతుంది. విజయమ్మ గారు ఇంతవరకు మాట్లాడలేదు. పైగా షర్మిల గారు చెప్పిన ప్రతి సందర్భానికి మా అమ్మే సాక్ష్యం అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి విజయమ్మ గారు ఆమె ఎక్కువ రోజులు ఈ నాటకాన్ని కంటిన్యూ చేయకుండా కూతురు చెప్పింది కరెక్టా, కొడుకు చేసేది కరెక్టా, ఏదో ఒకటి చెప్పండి. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక అన్నలాగా ప్రవర్తిస్తున్నాడని నేను అనుకోవట్లేదండి. అసలు ఇప్పుడు ఈ బెదిరింపులు ఎందుకు వచ్చినాయి, ఇప్పుడే సునీత విషయంలో ఎందుకు వచ్చినాయి అంటే, వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే మొన్నటి వరకు ఉన్న పరిస్థితి వేరు. రేపు వీళ్ళిద్దరూ పులివెందుల అసెంబ్లీ నుంచి ఒకళ్ళు, కడప పార్లమెంటు నుంచి ఇంకొకళ్ళు, వీళ్ళిద్దరూ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎక్కడ మొదలైందో అక్కడే సమాధి అయింది. పులివెందుల్లో మొదలైంది, పులివెందులోనే ముగిసిపోయింది. పోటీ చేస్తారా? ఇప్పుడు పోటీ చేయకుండా ఉండటం కోసమే వాళ్ళ భయభ్రాంతులు చేయడానికి ఈ దాడి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పులివెందుల సభకి వెళ్ళినప్పుడు జనం విపరీతంగా ఎందుకు వచ్చారు అంటే, వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారో ప్రజలకు తెలుసు. ఆ తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు చూస్తున్నారు. సరే, ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుల మీద వివేకానంద రెడ్డి గారి హత్యను రుద్దారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత